శిఖర హాస్పిటల్స్ గుంటూరు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కోసం మహానగరాలకు వెళ్లనవసరం లేదు. ఇప్పుడు మన కిమ్స్ శిఖర హాస్పిటల్స్ గుంటూరులో ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందుబాటులో. ఆరోగ్య సంరక్షణ కోసం 200 పడకలు కలిగిన హాస్పిటల్, 50కి పైగా స్పెషలిస్ట్ డాక్టర్స్, 63 ఐసీయూ పడకలతో నిర్మించబడినది. అత్యాధునిక సాంకేతిక పరికరాలతో కూడిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు మరియు నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతనమైన కార్డియాలజీ అండ్ కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగం, న్యూరో కేర్, ఆర్థోపెడిక్, క్రిటికల్ కేర్, ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్, రేడియాలజీ అండ్ ఇమేజింగ్ విభాగం, డయాగ్నోస్టిక్ల సదుపాయాలు అందుబాటులో కలవు. పల్మనాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, జనరల్ మెడిసిన్, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆంకాలజీ, అడ్వాన్స్ లాప్రోస్కోపీ, ప్రసూతి మరియు గైనకాలజీ విభాగం, పీడియాట్రిక్స్ విభాగం, వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీ విభాగం, ప్లాస్టిక్ సర్జరీ విభాగం, ఈఎన్టీ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మీ ఆరోగ్యమే మా ప్రాధాన్యత. కిమ్స్ శిఖర హాస్పిటల్స్, రిలయన్స్ మార్ట్ ఎదురుగా, మంగళదాస్ నగర్, గుంటూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 7699 699 499. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. దేశంలో అత్యవసర పరిస్థితి విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం సంవిధాన హత్య దివస్ నేపథ్యంలో విజయవాడ పాత జీజీహెచ్ వద్ద జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రత్యేక ర్యాలీని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీసా, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఆర్ మల్లికార్జునరావు అధికారులతో కలిసి ప్రారంభించారు. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేద్దాం, చీకటి రోజు రానియం, చేయి చేయి కలుపుతాం, ప్రజాస్వామ్యం స్ఫూర్తిని చాటి చెప్దామంటూ ప్రజాస్వామ్యం వాదులు, విద్యార్థులు, అధికారులు, సిబ్బంది చేసిన నినాదాలతో ఆసుపత్రి దారి పొడుగున ర్యాలీ హోరెత్తింది. ప్రజాస్వామ్యం స్ఫూర్తిని చాటి చెప్పేలా, ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులపై అవగాహన కల్పించేలా కళాకారులు ప్రదర్శనలు దేశభక్తిని, రాజ్యాంగ విలువలను, గొప్పతనాన్ని ప్రతిబింబించేలా చేశాయి. సంవత్సరాలు అయినప్పటికీ ఎంతో బలంగా, ఎంతో స్ట్రాంగ్ గా ఇది ప్రపంచానికి విశ్వగురు అయ్యే ఒక సత్తా ఉంది అంటే అది కాన్స్టిట్యూషన్ వల్ల. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ నిర్మాతలు మనకి ఇచ్చిన గొప్ప ఒక వరం, ఒక గిఫ్ట్. అదే ఆ కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఏదైతే ఫ్రీడమ్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉందో అది మూలభూత హక్కు, మనకు ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ. అటువంటి ఫండమెంటల్ రైట్స్ ని కంప్రమైజ్ చేసి డెమోక్రసీని అణచివేసే, డెమోక్రసీని జైల్లో పెట్టే పరిస్థితి వచ్చింది ఎమర్జెన్సీ అనౌన్స్ చేసినప్పుడు 1975లో. సో ఆ హితకర ఘటనాన్ని ప్రజలకి తెలియచేయాలి. అటువంటి ఘటనలు జరిగితే ఈ మానవ హక్కు అలాగే ఫండమెంటల్ రైట్స్ ఏ ప్రకారంగా బలి అవుతాయో దాని గురించి తెలియజేయడానికి నిర్వహిస్తున్నది ఈరోజు ఈ సంవిధాన హత్య దివస్. ఈ యంగ్ జనరేషన్స్ ఇప్పుడు మొబైల్స్, ఇంటర్నెట్ అని చెప్పేసి మన కాన్స్టిట్యూషన్, మన ప్రిన్సిపల్స్, మన హిస్టరీని మర్చిపోయి వాళ్ళు ఉండే పరిస్థితి రాకూడదు. వాళ్ళకి మనకు ఇతిహాసం తెలియాలి. ఈ కాన్స్టిట్యూషన్ అయితే ఏంటి, ఫ్రీడమ్ అయితే. ఆ రోజు ఒక ఘనమైన ప్రజాస్వామ్యాన్ని, ఘనమైన రాజ్యాంగాన్ని మనకు అందించాడు. ఆ రాజ్యాంగ స్ఫూర్తితో మనము ముందుకు పోతున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ 50 years క్రితము ఇదే రోజున ఏదైతే ఎమర్జెన్సీ ఉందో ఆ ఎమర్జెన్సీని విధించడం అనేది దేశ ప్రజలను కలిసివేసింది. ఇటువంటి సందర్భం మరొకసారి రాకూడదు అని అందరూ కూడా ఆ రోజు అభిలషించారు. చాలామంది ప్రజాస్వామ్యవాదులు, దేశభక్తులు అందరూ కూడా ఆ రోజు జైళ్లలో మగ్గాల్సిన అవసరం ఏర్పడింది. ఆ రోజు నుంచి ఎటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సందర్భం ఒకసారి రాకూడదని దేశాధినేతలు, అదేవిధంగా ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఆ రోజు నుంచి తన పోరాటాన్ని కొనసాగిస్తారు. అందులో భాగంగానే మనకు ఆర్టీ యాక్ట్ వచ్చింది. సంవత్సరాల క్రితం భారతదేశంలో మరి 1975 జూన్ 25న ఎమర్జెన్సీని ప్రకటించడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఇంచుమించు 77 మార్చి వరకు కూడా మరి పౌర హక్కులు కానీ, అదేవిధంగా పత్రికా స్వేచ్ఛ కానీ, మానవ హక్కులన్నీ కూడా హరించివేయబడ్డాయి. దానిలో భాగంగా ఈ రోజున మరి భారత ప్రభుత్వం
సంవిధాన్ అంటే రాజ్యాంగము హత్యా దివాసిగా ప్రకటించడం జరిగింది. అంటే ప్రజాస్వామ్యంలో ఈరోజు ఒక చీకటి రోజుగా గుర్తించి ఈ రోజు నుంచి వచ్చే సంవత్సరం ఈ రోజు వరకు కూడా సంవత్సరం పాటున భారతదేశంలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అదే బీజేపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి సాధినేని యామిని శర్మ విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సాధినేని యామిని శర్మ మాట్లాడుతూ భారత ప్రజాస్వామ్యం చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యయనం 1979 జూన్ 25వ తేదీన భారత్ చరిత్రలోని ఎన్నడూ మర్చిపోలేని విధంగా ప్రజాస్వామ్యం సూత్రాలు తూర్పు పారవేసిన రోజు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అధికారాన్ని నిలుపుకోవాలన్న స్వార్థంతో ప్రజాస్వామ్యాన్ని తనాతనుకలు చేశారు. అలహాబాద్ హైకోర్టు ఆమె ఎంపీగా ఎన్నికను చెల్లదంటూ తీర్పు ఇవ్వడం, తన పదవి కోల్పోతున్నానన్న భయంతో ఆమె దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని ప్రకటించారన్నారు. జూన్ 25 భారత ప్రజాస్వామ్యంలోనే భారతదేశ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం లాగా మనందరికీ తెలుసు. అలా నిలిచిపోతుంది కూడా. ఎందుకంటే ఈ రోజుకి 50 సంవత్సరాలు జరిగింది. ఈ దురదృష్టకరమైనటువంటి నియంతృత్వ పోకడ జరిగి కరెక్ట్గా 50 ఇయర్స్ అయింది ఇప్పటికీ. ముఖ్యంగా ఈరోజు మీడియా వారి ద్వారా మేము ప్రజలందరికీ ఎందుకు ఇంత పెద్ద ఎత్తున తీసుకొని వెళ్తున్నామంటే, ఆనాడు ఎంతో మంది మీలాంటి మీడియా సోదరులందరూ కూడా బలిదానం చేశారు, అక్రమంగా జైలు పాలయ్యారు. కానీ అటువంటి మీడియా మిత్రులు వారి యొక్క ధైర్య సాహసాల వల్లనే తిరిగి మళ్ళీ ప్రజాస్వామ్యం పునరుద్ధరింపబడింది. అందుకే ఆనాటి మీడియా సోదరులకి, అలాగే నేటి తరాలకి, భవిష్యత్ తరాలకి ఈ చీకటి అధ్యాయాన్ని తీసుకొని వెళ్తున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే జూన్ 25, 1975 ఆ ఎమర్జెన్సీ ప్రకటించిన రోజున అక్రమంగా అన్యాయంగా బలి అవ్వబడినటువంటి వీరులని, వారి త్యాగాలని, అలాగే జైళ్లలో పెట్టబడినటువంటి వేలాది మందిని స్మరించుకుంటూ ఈ ఎమర్జెన్సీ డే యొక్క ఆ చేదు జ్ఞాపకాలని ఈనాటి భవిష్యత్ పిల్లలకి అర్థమయ్యేలాగా తీసుకొని వెళ్తున్నాము. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఒకసారి మనం చూసుకుంటే ఇప్పుడున్నటువంటి తరాలకి సోనియా గాంధీ అనధికార ప్రధాని మంత్రిలాగా ఉండి ఈ భారతదేశాన్ని అవినీతిమయం చేసినటువంటిది కొంతవరకు ఈ తరానికి అర్థమవుతుంది. అలాగే మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలన్నటువంటి కుట్రలు పన్నుతున్నటువంటి కుట్రదారులతో, విదేశీ కుట్రదారులతో చేతులు కలుపుతూ ప్రతి సంఘటనలోనూ సందర్భంలోనూ పరాయి దేశాలకు వెళ్ళి మన దేశాన్ని, అలాగే మన దేశ ప్రజల పరువుని మంటగలుపుతున్నటువంటి రాహుల్ గాంధీ యొక్క ఆలోచన ధోరణి కూడా మన ఈ తరానికి తెలుస్తుంది. కానీ అసలు ఈ కుటుంబం మొత్తం, గాంధీ కుటుంబం మొత్తం కూడా ఈ దేశాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించింది, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా కూనీ చేసింది అనేది కూడా ఇప్పుడు మనం కొద్దిగా మరింత లోతుగా తెలుసుకుందాం. అప్పటి గ్రామ వార్డు సచివాలయం సమస్యల పరిష్కారం కోరుతూ సర్వేయర్లు విజయవాడలో ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సర్వేయర్ అధ్యక్షుడు మధు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో 1,37,000 మంది సచివాలయం ఉద్యోగులకి అన్యాయం జరుగుతుందని, మా ఉద్యోగ భవిష్యత్తు ఏంటో అని ఆందోళనలో ఉన్నారన్నారు. 6 సంవత్సరాల సర్వీస్ పూర్తి అయినా మాకు ప్రమోషన్ లేవని, తక్షణమే పదోన్నతులు కల్పించాలన్నారు. ఈ సమస్యలు పరిష్కరించాక బదిలీ ప్రక్రియ చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీలోని అన్ని జిల్లాల గ్రామ వార్డు సచివాలయంలో ఉన్న సర్వేయర్లు 200 మంది పాల్గొన్నారు. ఈ పోస్టు రావచ్చు పట్టుకుని జీవిస్తాం మీ దగ్గర ఉండే అందరూ ప్రకారం పైకి పట్టుకోండి. ఈరోజు గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ లో భాగంగా విలేజ్ సర్వేయర్స్ అయినటువంటి మేము దగ్గరగా 4,722 మంది సర్ప్లస్ లో చూపిస్తున్నారు గవర్నమెంట్ వారు. ఈ టైంలో రీసర్వే ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ అనే టైంలో కూడా ఇంతమంది సర్ప్లస్ లో చూపించడం, దానికి తగ్గ మార్గదర్శకాలు ఏవి కూడా UMS 4 లో కూడా రిలీజ్ చేయలేదు. మాకు ఏంటంటే ఏం చేస్తారో ఒక గత్యంతర పరిస్థితిలో ఉన్నాం అందరం కూడా.
ఈ 4722 మందిని వేరే డిపార్ట్మెంట్లో మెచ్ చేస్తారా లేకపోతే ఓన్ డిపార్ట్మెంట్ ఉంచుతారా అనేది ఒక క్లారిటీ లేదు. దానితో ఇంకో కొత్త ప్రాతిపదికన ఏం తెచ్చున్నారంటే సొంత మండలాల్లో విధులు నిర్వహించకూడదు. విలేజ్ సర్వీస్ కానీ నుంచి గ్రామ సెంట్రల్ ఎంప్లాయీస్ ఎవరు కూడా సొంత మండలాల్లో విధులు నిర్వహించకుండా పక్క మండలాలకు బదిలీ చేయాలని చెప్పడం జరిగింది. దయచేసి ఇది గవర్నమెంట్ మరీ పునరాలోచించుకుంటున్నాం. ఎందుకంటే అందరం కూడా లోకల్లో సపోర్ట్ ఉండి లోకల్ ఫ్యామిలీస్ అందరూ కూడా లోకల్లో మేము అన్ని సెటిల్ అయిన వారు ఇప్పుడు సొంత మండలాలు మళ్ళీ దాటి బయటకు వెళ్ళాలంటే ఆర్థికంగా చాలా మందికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాము. మాకు వస్తున్న శాలరీ 30,000 లోబడి ఉన్నాము అందరం కూడా. ఇప్పటి వరకు ఏ డిపార్ట్మెంట్కి జిఎస్డబ్ల్యూ సంస్థలకు సంబంధించి ఏ డిపార్ట్మెంట్ ప్రమోషన్ ఛానల్ కానీ ఓ బేసిక్ పే కానీ ఏది క్రియేట్ చేయకుండా వారు ఇష్టానుసారంగా రాష్ట్ర ప్రక్రియ అని చెప్పి మాతో ప్రమేయం లేకుండా మా సంబంధం లేకుండా ఎవరు ఎస్ ఎవరు అని సంబంధం లేకుండా ఎంపీడీఓ గారు ఆదేశాల ప్రకారం వారు ఎస్ను అనేది ప్రాతిపదికన చేయడం జరిగింది. అదే విషయంకి వస్తే రెవెన్యూ వ్యవస్థలో అయినట్టు మేము సర్వేలు కానీ వీఆర్ఓలు కానీ ఎక్స్టెంట్ వైజ్గా చేయవలసిన కాకుండా జనాభా ప్రాతిపదికన చేశారు. అది మాకు చాలా ఇబ్బందికర పరిస్థితుంది. ఇప్పుడు ఒక్కొక్క సర్వేకి 20,000 ఎకరాలు 30,000 ఎకరాలు చేయవలసిన అవసరం వస్తుంది రీసర్వే యాక్టివిటీస్లో. దీన్ని మేము పునరాలోచించుకొని మీరు సర్ప్లస్ ఏదైతే 4722 చూపించారో దానికి చట్టాన్ని గైడ్లైన్స్ ఇవ్వాలి. వారికి ఏ విధమైన మీరు ముందుకు తీసుకెళ్తారు, వేరే డిపార్ట్మెంట్లు ఎలా పెడతారు, వాళ్ళకు గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాతనే ప్రమోషన్ ట్రాన్స్ఫర్ ప్రక్రియ మొదలు పెట్టాలని, అదేవిధంగా ప్రమోషన్ ఛానల్ పైన అన్ని జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ అందరికీ ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాతనే ఈ ట్రాన్స్ఫర్ ప్రక్రియ అనేది మొదలు పెట్టాలని గ్రామ సచివాలయ ఎంప్లాయీస్ తరఫున మేము ఒక భాగమైన విలేజ్ సర్వీస్ అందరూ కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విలేజ్ సర్వీస్ అందరూ కూడా 3 రోజుల పాటు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయంలో టీడీపీ కార్పొరేటర్స్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ కార్పొరేటర్లు బాలస్వామి, ముమ్మనేని ప్రసాద్, జాస్తి సాంబశివరావు మాట్లాడుతూ వైసీపీ కార్పొరేటర్స్ టీడీపీ నాయకులతో టచ్ లో ఉన్నారని, త్వరలో విజయవాడ కార్పొరేషన్ కూటమి కైవసం చేసుకుంటుందన్నారు. నిన్నటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని చీకటి రోజుగా ప్రకటిస్తున్నామని, మున్సిపల్ కార్పొరేషన్ లో వైసీపీ సంఖ్యల బలం ఉందని, విర్రవీగుతూ టీడీపీ కార్పొరేటర్ల ప్రతిపాదనలను తిరస్కరించడం దుర్మార్గమని ఎద్దేవా చేశారు. కౌన్సిల్లో మరి మెజారిటీ ఉన్నటువంటి వైకాపా వారు ఎవరైతే గౌరవ కార్పొరేటర్లు కానివ్వండి, ప్రజల నుంచి వచ్చినటువంటి సమస్యలు అధికారుల చేత పెట్టినటువంటి తీర్మానాలు కానివ్వండి తిరస్కరించడం, ఇది ఈ విజయవాడ నగరపాలక సంస్థలోనే ప్రజా సమస్యలని మొట్టమొదటిసారిగా తీర్మానాలని తిరస్కరించడం యొక్క మరి వారి యొక్క అవివేకానికి నిదర్శనం ఇది. ఈ యొక్క సభ్యులందరూ కూడా ముందు నుంచి కూడా ఈ విజయవాడ నగరంలో ఎటుగూడి మనం ఓడిపోయాం. 3 అసెంబ్లీలు, పార్లమెంటు, మరి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. మనం ఎట్లయినా సరే విజయవాడలో కార్పొరేషన్ లో మనకు మెజారిటీ ఉంది కాబట్టి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఈ యొక్క సహాయ కార్యక్రమాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి గ్రాంట్లు కానివ్వండి, నిధులన్నింటినీ కూడా రానియకుండా ఈ విజయవాడను అభివృద్ధి చేయకుండా విజయవాడకి ఏదో ఒక విజయవాడ అభివృద్ధికి మోకాలు అడ్డాలని చెప్పి నిన్న జరిగినటువంటి కౌన్సిల్ మేయర్తో సహా విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకే కార్పొరేషన్ అధికారులు విజయవాడ నగరాన్ని పూర్తి అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పి 88 కేలు పెట్టినా, ప్రతిపాదనలు పెట్టినా ఆఫీస్ వైపు నుంచి అన్ని కూడా నిర్దాక్షిణ్యంగా మాకు సంఖ్యాబలం ఉందని అహంకారంతో విర్రవీగుతూ నిన్న పాలకపక్షం మున్సిపల్ కార్పొరేషన్ లో అన్నిటినీ కూడా ప్రతిపాదనలన్నింటినీ కూడా తిరస్కరించడం, 88 కేల్ని వాయిదా వేయటం చాలా దుర్మార్గమైన చర్యగా టీడీపీ కార్పొరేటర్లుగా, కూటమి కార్పొరేటర్లుగా మేము ఖండిస్తున్నాం. బీసీ సోదరులు సగరాల కమిటీ కళ్యాణ మండపం కమ్యూనిటీ హాల్ కోసం ఒక ప్రతిపాదన పెడితే అధికారులు బీసీలు అంటే చిత్తశుద్ధి లేకుండా దాన్ని తిరస్కరించడం జరిగింది. మీరు ఎందుకు తిరస్కరిస్తున్నారంటే కూడా జరిగిందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. మరి మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ, శాసనసభ్యులు కానివ్వండి, స్టాండింగ్ కమిటీలో కానివ్వండి, కౌన్సిల్లో కానివ్వండి, వారికి అనుకూలమైనటువంటి తీర్మానాలు తీసుకొని వారికి
సంఖ్యాబలం ఉంది కనుక నెక్కించుకొని కూడా స్వాతంత్ర ప్రయోజనాలకి పాల్పడటం జరుగుతూ వచ్చింది. మరి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నగరం మీద అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఇటేపు గద్దె రామ్మోహన్ రావు గారు కానివ్వండి, బోండా ఉమామేశ్వరరావు గారు కానివ్వండి, సుజనా చౌదరి గారు కానివ్వండి, వీళ్ళు ముగ్గురు కూడా మన ఎంపీ కేసీఆర్ శివనాథ్ గారి యొక్క సహాయ సహకారాలతో అనేకమైనటువంటి అధికారులను కూడా కలిసి మరి విజయవాడ నగరాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేయాలని చెప్పి భవిష్యత్తులో ఎటువంటి వరదలు వచ్చినా కూడా విజయవాడ రక్షణగా ఉండాలని చెప్పి కూడా మరి రింగ్ రోడ్లు తీసుకురావడానికి కానివ్వండి, ఫ్లైఓవర్లు తీసుకురావడానికి కానివ్వండి, స్టామ్ వాటర్ డ్రైన్స్ తీసుకురావడానికి. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం మండలం పరిధిలోని నందిగామ పంచాయతీ పరిధిలో పొరపొడు నుండి భూదేవి కోట్ దాటోజీ పాలెం వరకు గల 2 కిలోమీటర్ల పొడవు ఉన్న మురుగు కాలువలో కిక్కస, జుమ్ము, గుర్రపు డెక్కతో పూడుకుపోయిన అకాల వర్షాలు, వరదల కారణంగా మరుగు కాలువ నిండిపోయింది. కాలువకు ఇరువైపులు ఉన్న సుమారు 1000 ఎకరాల పంట నీట మునిగి రైతన్నకు తీవ్ర నష్టం కలిగిస్తున్న నేపథ్యంలో శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు నందిగామ గ్రామ ఉప సర్పంచ్ కాగిత లక్ష్మీ నాగేశ్వరరావు ఆయన సొంత ఖర్చుతో మురుగు కాలువ పూడికతీత పనులు బుధవారం ప్రారంభించారు. జరగండి కొంచెం. అటుకెళ్ళి పెట్టండి దాన్ని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.